హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత పార్క్ వెళ్తానండి. వాకింగ్ చేద్దామని. ఎన్ని రోజులు అయిపోయిందో. ఈ రోజు వెళ్దాం, రేపు వెళ్దాం అలా గడిచిపోతుంది అంతే. ఇంకా వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకుని ఇదిగో బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు అక్కడ గాలి అది ఎలా ఉంటుందో చూపిస్తాను. బాగా కాలేస్తుంది, చలి ఎలా ఉంటుందో చూద్దాం. బయలుదేరమే ఈ పార్క్ చూపిస్తాను. చాలా రోజులు అవుతుందండి వచ్చి. లైట్లు కూడా పెట్టేశారు స్తంభాలు, అన్ని మూలల చాలా కరెంట్ స్తంభాలు ఉన్నాయి. అవి ఇంకా లైట్స్ వస్తున్నాయో లేదో తెలీదు. మరి చూసారా పార్క్ బాగుంటుంది, చక్కగా తిరగడానికి ఎంత బాగుంటుందో. చాలా రోజులు అవుతుంది నేను వచ్చి. అప్పుడు 2 నెలల పైన అయిపోయింది. ఓయమ్మ, చింత చిగురు పోయి చింతకాయలు వచ్చేసినాయి. ఫుల్ చింతకాయలు అన్నీ. ఎన్ని కరెంటు స్తంభాలు. ఎలా ఉంది పార్క్? చక్కగా మిషన్స్ అవి ఎలా ఉన్నాయో. నేను వచ్చైతే 2 నెలల పైన అవుతుంది. ఉన్నాయా, ఉంచారో లేదు, ఎలా ఉన్నాయో తెలీదు, చూడాలి. వర్షాకాలంలో వచ్చాము. వర్షం బురద కింద అయిపోయింది. ఇప్పుడు ఎంత బాగుందో, తిరగడానికి చాలా బాగుంది. చూడండి, పిల్లలు ఉయ్యాలు, చింతకాయలు. బాగుంది కదా పార్క్, చాలా నీట్గా ఉంది. ఆ బురద అది పోయి వర్షం లేకుండా హ్యాపీగా తిరగచ్చు చక్కగా. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను తిరగడం. ఒక్క రౌండ్ అయ్యింది మీకు చూపిస్తూ ఇలాగా. పెట్టేస్తా. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను వచ్చి చాలా రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది కదా, రావట్లేదు. యూట్యూబ్లో బాగా చేసేస్తున్నావు కదా వంటలో అని అడుగుతుంది ఆమె. ఈ పార్క్లో ఉంటారనమాట, వాళ్ళకి రూమ్ ఇచ్చారు, అక్కడ అందులోనే ఉంటారు. అవునమ్మా, రావట్లేదు, 2 నెలలు అయిపోయింది అంటే, పక్కనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ మాకు బాగా తెలుసు, ఫ్రెండే అనుకోండి. ఇంకా పాలై అమ్ముతారు, చక్కగా ఈ పైనే ఉంటారు. ఈ పార్క్కి బయటికి వెళ్తే రోడ్డు ఎక్కితే పైనే ఉంటారు వాళ్ళ ఇల్లు అక్కడే. ఏంటి ఛానల్ పేరు ఏంటి అని అడుగుతుంది అనమాట. అది చింతకాయలు చూడండి, బోల్డ్ చింతకాయలు. చింత చిగురు కింద కోస్తూనే ఉంటారు కాబట్టి కొంచెం వస్తూనే ఉంటుంది. అదిగో చింత చిగురు. అసలు ఈ పార్క్ వచ్చినప్పుడు ఎన్నిసార్లు పట్టుకెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం అయితే నేను చింత చిగురు బయట కొనలే, ఈ చింత చెట్ల చిగురే. పువ్వులు చూసారా ఎంత బాగుందో కదా, సూపర్ ఉంది వ్యూ, అదిరింది. ఇలా డైలీ వాకింగ్కి వెళ్తే తిన్నా దాని మీద శక్తిగా ఉంటామండి. మన నరాల బలం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు తెలిసినా కానీ రావడం మానేసాను. చూసారా, 2 నెలలు అవుతుంది. డైలీ రావాలి అనుకుంటున్నా, చూద్దాం మరి.